శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం చైత్ర అమావాస్యకున్న ప్రాధాన్యత ఏంటో, చైత్ర అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, చైత్ర అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఏ శక్తివంతమైన మంత్రం చదివితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందో, చైత్ర అమావాస్య రోజు ఇవ్వవలసిన దానాలేంటో, పాటించాల్సిన విధి విధానాలేంటో, కలిగే ప్రయోజనాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చైత్ర మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. 2026 సంవత్సరంలో చైత్ర అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని శుక్ర అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. మామూలుగా అమావాస్య చాలా శక్తివంతం, అందులోనూ శుక్రవారంతో కలిసి వస్తే ఇంకా శక్తివంతం. ఎందుకంటే అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అసలు అమావాస్యకున్న ప్రాధాన్యత ఏంటి? చంద్రుడిలో మొత్తం 16 కళలు ఉంటాయి. వీటిని షోడశ కళలు అనే పేరుతో పిలుస్తారు. ఈ చంద్రుడిలో ఉన్నటువంటి 16 కళలలో, షోడశ కళలలో ఒక కళ పేరు అమ. ఈ అమ అనేటటువంటి కళ, అమ అనేటటువంటి కాంతి కిరణం చంద్రుడిలో ఉన్నది అమావాస్య రోజు సూర్యుడిలోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన తర్వాత చంద్రుడిలో ఉన్నటువంటి పితృదేవతలందరికీ కూడా సూర్యుడిలోకి ప్రవేశించిన చంద్రుడి కాంతి కిరణం అమ అనేది సూర్యుడి నుంచి వచ్చి ఎక్కువ శక్తిని అనుగ్రహిస్తుంది. అది అమావాస్యకున్న ప్రాధాన్యత. కాబట్టి అమావాస్య రోజు ఏం జరుగుతుంది? సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకి వస్తారు. అలా రాగానే చంద్రుడు తనకున్న 16 కళలలో అమ అనే పేరు కలిగిన కళను సూర్యుడికి ఇచ్చేస్తాడు. సూర్యుడు ఆ కళను తీసుకొని ఆ అమ అనేటటువంటి కళ కాంతి కిరణాన్ని ఇంకా ఎక్కువ శక్తితో మళ్ళీ చంద్రుడిలోకి పంపిస్తాడు. చంద్రుడిలోనే ఉన్న పితృదేవతలు దాన్ని గ్రహించి శక్తివంతం అవుతారు. ఇది అమావాస్య రోజు జరుగుతుంది. అంటే సూర్యుడు చంద్రుడు ఒకే రేఖ మీదకి వస్తారు, పితృదేవతలకు శక్తి పెరుగుతుంది. అందుకే అమావాస్య అంటే సూర్యుడికి ఇష్టమైన రోజు, అమావాస్య అంటే చంద్రుడికి ఇష్టమైన రోజు, అమావాస్య అంటే పితృదేవతలకు ఇష్టమైన రోజు. లక్ష్మీదేవి చంద్ర సహోదరి. చంద్రుడికి ఇష్టమైన రోజు అంటే చంద్ర సహోదరి లక్ష్మీదేవి కూడా ఇష్టమైన రోజు. జ్యోతిష శాస్త్రపరంగా చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కాబట్టి చంద్రుడికి ఇష్టమైన అమావాస్య అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. ఇంత రహస్యం అమావాస్యలో ఉంది. అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రం. అందులోనూ చైత్ర అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టం, అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టం. శుక్ర అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి లక్ష్మీ ఆరాధన తప్పకుండా చెయ్యాలి. అందుకే అందరూ కూడా చైత్ర అమావాస్య శుక్రవారంతో వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించండి. ఏప్రిల్ 17 శుక్రవారం చైత్ర అమావాస్య, శుక్ర అమావాస్య. ఆ రోజు అందరూ ఏం చేయాలంటే ఇంట్లో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకం చేస్తున్నటువంటి గజలక్ష్మీదేవి ఫోటో కానీ, కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి ఫోటో కానీ పూజా మందిరంలో చక్కగా అలంకరణ చేసుకొని అక్కడ ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకొని, వీలైతే తామర ఒత్తులతో దీపం పెట్టండి, వీలు కాకపోతే పత్తితో చేసిన ఒత్తులతో దీపం పెట్టండి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఒక చిన్న మంత్రం శుక్ర అమావాస్య రోజు చదువుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ చిన్న మంత్రం ఏంటంటే ఓం కమలాత్మికాయై నమః. ఇది మంత్రం. చాలా సులభమైన మంత్రము, శక్తివంతమైన మంత్రం. శుక్ర అమావాస్య రోజు చదవాల్సిన మంత్రం ఓం కమలాత్మికాయై నమః. ఈ మంత్రం చదువుతూ అయినా సరే లక్ష్మీదేవికి పుష్ప పూజ చేసి వడపప్పు పానకం నైవేద్యం పెట్టండి. ఈ మంత్ర జపం చేసే వాళ్ళు ఎవరైనా సరే తామర గింజల మాలిక ధరించి కానీ లేదా తామర గింజల మాలికతో జపం చేస్తూ కానీ ఈ మంత్రం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంకొక శక్తివంతమైన మంత్రం కూడా ఉంది. అది గురుముఖత తీసుకొని జపిస్తే పరమాద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. గురువు లభించని పక్షంలో ఒక రావి ఆకు మీద ఆ మంత్రం రాసి శివలింగం దగ్గర ఉంచి ఈశ్వరుణ్ణే గురువుగా భావించినట్లుగా ఆ మంత్రం తీసుకొని ఆ రావి ఆకు ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టడం, ఎవరు తొక్కని చోట చెట్టు దగ్గర వేయటం చేసి ఆ మంత్రం కూడా చదువుకోవచ్చు. అది ఇంకా అద్భుతమైన మంత్రం. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం
శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః. చాలా శక్తివంతమైన మంత్రం. అందులోని శుక్ర అమావాస్య రోజు చదివితే అద్భుత ఫలితాలు వచ్చే మంత్రం. మంత్రం జాగ్రత్తగా గమనించండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః. అద్భుతమైన ఈ మంత్రాన్ని చదవటం ద్వారా పరమాద్భుతంగా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. కాబట్టి చైత్ర అమావాస్య, శుక్ర అమావాస్య లక్ష్మీ పూజ ఇలా చేయండి, విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే చైత్ర అమావాస్య పితృదేవతలకు చాలా ఇష్టమైన అమావాస్య. అందుకే ఆ రోజు జీవనదిలో స్నానం చేస్తే చాలా మంచిది. గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, కావేరి ఏదైనా పుణ్యనదిలో స్నానం చేస్తే మంచిది. పుణ్యనదిలో స్నానం చేయటం వీలు కాకపోతే గంగాజలం కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తూ గంగా 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 అనుకోండి. అప్పుడు పుణ్యనదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. పితృతర్పణం తప్పకుండా ఇవ్వాలి. చైత్ర అమావాస్య రోజు ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపి నీళ్లు విడిచిపెడుతూ మరణించిన పితృదేవతల పేర్లు స్మరించుకోవాలి. పితృదేవతల పేరిట అన్నదానం చేయటం కానీ, గోసేవ చేయటం కానీ చేస్తే చాలా మంచిది. దానాలు ఏవి ఇవ్వాలి? చైత్ర అమావాస్య రోజు గొడుగు దానం ఇస్తే మంచిది, పాదరక్షల దానం ఇస్తే మంచిది, విసనకర్ర దానం ఇస్తే మంచిది, మజ్జిగ దానం ఇస్తే మంచిది, ఆహార పదార్థాలు పండ్లు దానం ఇస్తే మంచిది. వీటిలో ఏ దానాలు ఇచ్చినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే అమావాస్య రోజు అన్నదానం చేయటం అద్భుత ఫలితాలు కలిగిస్తుంది. దేవాలయ ప్రాంగణంలో భక్తులకు అమావాస్య రోజు అన్నదానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి, పితృదోషాలు తొలగిపోతాయి, సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అమావాస్య అంటేనే రావి చెట్టు దగ్గర దీపం పెట్టవలసిన రోజు. రావి చెట్టు దగ్గర వెలిగించే దీపాన్ని పితృదోష నివారణ దీపం లేదా పితృదీపం అనే పేర్లతో పిలుస్తారు. కాబట్టి చైత్ర అమావాస్య ఆ రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవాల నూనె పోసి 12 జ్యోతులు విడిగా వెలిగేలాగా దీపం వెలిగించండి. అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయండి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయండి. అలా మొత్తం 12 ఒత్తులు కూడా విడివిడిగా ఉండేలాగా చూడండి, 12 జ్యోతులు వెలిగేలాగా చేయండి. దీన్ని పితృదోష నివారణ దీపం లేదా పితృదీపం అనే పేర్లతో పిలుస్తారు. ఈ దీపం రావి చెట్టు దగ్గర పెడితే అమావాస్య రోజు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ ముఖ్యమైనటువంటి నియమాలు చైత్ర అమావాస్య రోజు పాటించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన పర్వదినాల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా, అలాగే ఏ తిథులకు ఎలాంటి ప్రాతినిధ్యం ఉందో, ఆ రోజుల్లో చేయవలసినటువంటి పూజలేంటో, దానాలేంటో, పరిహారాలేంటో తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.